పరిచయం ఎట్లా అంటే ఒక ఉపాధ్యాయ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక టీచర్ మంచి కవిత రాసుకుని వినిపించింది. బాగుందమ్మా, చాలా గొప్పగా అనిపించింది. ఎవరు రాశారంటే నేనే రాశాను. అవునా, ఎంత గొప్పగా ఉంది అని చెప్పి మళ్ళీ నేను హ్యాండ్ రైటింగ్తో ఆ టైంలో ఇక సెల్ ఫోన్ రాలేదు, మళ్ళీ రాసుకొని దాన్ని చదువుకొని ఆనందిస్తున్నా, పరవశిస్తున్నా. మధ్యలో సందర్భంలో అనంతాచార్య గారు కనబడేసరికి అనంతరాకి చూడు ఎంత బాగుంది పోయే అనేసరికి అయ్యో మన భాస్కర్ సార్ది కదా అన్న. అవునా, భాస్కర్ కదా, భాస్కర్ అన్నదా? అవునా అనేసరికి మళ్ళీ ఆవిడ అడిగిన, నీదేనా అమ్మా? నేనే రాసుకున్నా సార్. ఏ బుక్లో చూసి రాసుకున్నాం అంటే పేపర్లో దొరికింది సార్. అది సంతోషం పొందుతారు కదా, అప్పటికైనా మళ్ళీ నేనే రాస్తానని చెప్పారు టీచర్. మంచి భావాన్ని మళ్ళీ అక్కడ దాకా తీసుకొచ్చినాను కాబట్టి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. లేకుంటే ఇప్పటికి దొరికేది నాకు. ఇక అప్పటి నుంచి నేను ఈ కవితను నేను వదిలిపెట్టలేదు. అక్షర భాష ఒక రకంగా ఎన్ని రకాలుగా నేను ఒక టీచర్ ట్రైనర్గా, రిసోర్స్ పర్సన్గా ఎన్ని విషయాలు మాట్లాడినా ముక్తాయింపులో చివరిలో వచ్చేటువంటిది ఈ కవిత. ఈ కవిత నన్ను కూడా ప్రపంచానికి ఒక మంచి వక్తగా పరిచయం చేసింది ఈ కవిత. అందుకని కవితను కూడా రుణపడి ఉంటారు, భాస్కరులకు రుణపడి ఉంటారు. ఒకసారి మిత్రులారా, అందరం కూడా కళ్ళు మూసుకొని మనకి చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి గురువులలో మనకి బాగా ఇష్టమైనటువంటి గురువును ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి ఈ కవితలో. అతడు కాలు మోపడంతోనే ప్రాంగణంలోని అణువణువు అక్షరమవుతుంది. అతడు కాలు మోపడంతోనే ప్రాంగణంలోని అణువణువు అక్షరమవుతుంది. అతని మాటల రెక్కల మీద అత్యంత సురక్షితంగా పిల్లలు జ్ఞాన విహాయసంలో విహరించి వస్తారు. రాముని పాదస్పర్శతో రాయి అహల్యగా మారిన మాటేమో గాని అతడి అద్భుత బోధనతో రాళ్ళు కూడా రతనాలు అవుతాయి. అదే విచిత్రము అతడు క్లాసులోకి ప్రవేశించిన ప్రతిసారి అతని కుడి చేతికి 6వ వేలు అదనంగా మొలుస్తుంది. అది ఖచ్చితంగా జ్ఞానం ఖరీభవించిన తెల్లని శుద్ధ ముక్క. అతడు ఒక 40 నిమిషాల పాటు కురిసి అలసి సొలసిన దేహం అవుతాడు. ఆ తోటలోని పూల మొక్కలు మొదలంట తడిసి తృప్తిగా తలదూపుతాయి. అతడు పద్యం ఎత్తుకుంటే గాన కచేరీ, అతడు పాఠం చెబుతుంటే జ్ఞాన కచేరీ. అప్పటిదాకా అంతా సజావుగానే సాగుతుంది. ఆ తర్వాతే అసలు సిసలు యుద్ధం మొదలవుతుంది. 3 పీరియడ్లు ఏకబిగిన మోగిన అతనికి వీపులో చెమటలు పట్టి వెన్నుపూస వెంట కారిపోతాయి. మాట పెగలక దగ్గు తెరలుగా వచ్చి నీళ్లు కమ్మిన కళ్ళు లోతుల్లోకి జారిపోతాయి. స్టాఫ్ రూమ్కి వచ్చి అలా తలపట్టు కూర్చుంటే చాలు. తాతలే కాదు, 14 లోకాలు దిగొచ్చి గిర్రున తిరుగుతుంటాయి. 30 ఏళ్ల సర్వీస్కి ప్రతిఫలంగా ఊపిరితిత్తులు ఉలిపిరితిత్తులు అవుతాయి. అప్పటి వరకు భాస్వర పేటికగా వెలుగులు చెందిన గొంతులో రాళ్ళు అడ్డం పడినట్లు బాధ వెలికలు తిరుగుతుంది. నీడ పట్టున పంతులు నౌకరీ చేయడం అదృష్టం అని అనడంలో ఏదో కుట్ర దాగినట్టు. ఓ నా దేశమా ఓసారి మత్స్యపు ఆచార్యుని ఎద మీద వెన్నంత పెట్టి చూడు.
అది అతని కష్టానికి క్షణంలో కలిగి కన్నీరు అవుతుంది. అతన్ని సెప్టెంబర్ 5న జాతికి మూల స్తంభం అంటూ అంత ఆకాశానికి ఎత్తుతారు. నిజమే మరి ఈ దేశంలో మూలకు నిర్లక్ష్యంగా విసిరివేయబడ్డ స్తంభం వల్ల మూల స్తంభమే కదా. అయినా అతడు ఒక లైట్ హౌస్ల తరగతుల్లోంచి విద్యార్థులు పాఠకులు అయ్యేందుకు గట్టున శాశ్వతంగా నిలబడి జ్ఞాన జ్యోతులను పంచుతాడు. ఇది అక్షర భాష. ధన్యవాదాలు.